హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 18కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్న యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఎగ్జిబిషన్, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి పండగ, స్కై గ్రూప్ వాళ్ళకి గ్రంథాలయం అనే అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ అంశాలకు సంబంధించి మొదటి 5 నిమిషాల సంభాషణ యాక్టివిటీని చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ కథకు సంబంధించిన కృత్యాలు. ఇందులో నిన్న ఇవ్వబడిన కథే ఈరోజు కూడా ఇవ్వబడింది. చిత్రాల కార్డు సహాయంతో కాకి దాహం కథ. ఈ కథను నిన్నటి కంటే ఈరోజు బెటర్గా విద్యార్థులతో చెప్పించటము, అలాగే అందులో ఉన్న పదాలు రాయించటం, దాని నుంచి వాక్యాలు రాయించటం, ఈ విధంగా కథకు సంబంధించిన యాక్టివిటీస్ అనేవి చేయించాలి. తర్వాత యాక్టివిటీ చిత్రాల క్యాలెండర్. మనకు ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్లో ఇవ్వబడిన చిత్రాల క్యాలెండర్లో ఏదో ఒక చిత్రాన్ని చూపిస్తూ వారితో ఈ కృత్యాన్ని చేయించాలి. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఆ చిత్రంలో ఉన్న వస్తువులు పేర్లు, అలాగే వ్యక్తుల గురించి చెప్పించి వాటిని రాయించాలి. అదేవిధంగా మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి అందులో ఉన్న ఏదైనా వస్తువు పేరు చెప్పారనుకోండి, దానికి సంబంధించి ఒక సొంత వాక్యాన్ని రాయించటం, లేదా కథను చెప్పించటము, ఆ కథను సొంత మాటల్లో రాయించటం, ఇలా మా స్కై గ్రూప్ వాళ్ళకు కూడా అదే విధంగా చేయించాలి. ఇక్కడ స్కై గ్రూప్ వాళ్ళకి ఏంటంటే ఆ సన్నివేశం గురించి వాళ్ళు చెప్పి దానిని నోట్బుక్లో రాపించవచ్చు, లేదా రోల్ ప్లే లాగా చేయించవచ్చు. ఈ విధంగా స్కై గ్రూప్ వాళ్ళతో చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఆటలు. ఇందులో ఇంతకుముందు ఆడిన ఆటలే ఇక్కడ ఇవ్వబడ్డాయి. స్ట్రీమ్ వాళ్ళకు వచ్చేసి బుట్టాట. ఈ బుట్టాట అనేది డే 13కి సంబంధించి ఉన్న యాక్టివిటీస్లో ఆ రోజు మా విద్యార్థులతో చేపించబడిన వీడియో అనేది అందులో చూపించడం జరిగింది. అలాగే డబ్బాలో దూకుదాం, అంత్యాక్షరి, ఇవన్నీ కూడా ఎలా ఆడించాలో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పినవే. డబ్బాలో దూకుదాం ఈ ఆటను ఈ విధంగా నేలపైన కొన్ని డబ్బాలుగా గీయాలి. ఆ డబ్బాలలో కొన్ని అక్షరాలను లేదా పదాలను కానీ రాయాలి. ఆ తర్వాత విద్యార్థులను డబ్బాల చుట్టూ నిలబెట్టి ఎవరి పేరైనా చెప్పి వారిని ఏదో ఒక అక్షరం పైకి దూకమని చెప్పాలి. ఇలా రాసిన వాటన్నిటిపైన కూడా మీరు చెప్పిన వాటిపై తిరిగి చెప్తూ దూకించాలి. ఇలా అందరి విద్యార్థులతో చేయించాలి. ఎవరైతే సరిగ్గా చేస్తారో వాళ్ళే ఈ ఆటలో విన్నర్. తరువాత పదాల అంత్యాక్షరిని ఈ విధంగా చేయించాలి. టీచర్ విద్యార్థులకు ఒక సరళమైన వాక్యం ఇవ్వాలి. ఆ తర్వాత విద్యార్థులు ఒక్కొక్కరుగా ఆ వాక్యానికి మరిన్ని పదాలు లేదా వాక్యాలను జోడించాలి. అర్థవంతంగా అందమైన వాక్యాల గొలుసు తయారు చేయాలి. ఇక్కడ ఉదాహరణకు ఇతను ఒక బాలుడు అని టీచర్ చెప్తే అప్పుడు విద్యార్థి ఇతను ఒక బాలుడు, ఇతను నవ్వుతున్నాడు అని ఇంకొక వాక్యాన్ని యాడ్ చేయాలి. ఇలా ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ వాక్యాన్ని పొడిగించుకుంటూ పోవాలన్నమాట. ఇక పొడిగించలేకపోయినప్పుడు అక్కడ ఆపేసి మళ్ళీ కొత్త వాక్యంతో ఈ ఆటని మొదలు పెట్టాలి. తరువాత మ్యాథ్స్ సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి న్యూస్ పేపర్, మౌంటైన్ వాళ్ళకి రైతులకు అయ్యే పంట ఖర్చులు, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి చిత్రాల క్యాలెండర్ ద్వారా కూడిక చేయించటం, ఈ 3 అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ 3 అంశాలపై వారితో గణిత సంభాషణ అనేది మొదటి 5 నిమిషాలు జరిపించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యావాచకం. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి నంబర్స్ చార్ట్ రీడింగ్ అనేది 2 మెథడ్స్లో చేయించాలి. కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి, ఈ 2 పద్ధతులను ఉపయోగించి చార్ట్ రీడింగ్ చేయించవచ్చు. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు కూడా కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు అనేవి చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ స్థాన విలువల పరిచయం. ఇందులో మొదటిగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి స్థాన విలువల చార్ట్ చూపిస్తూ దాన్ని చదివించాలి. ప్లేస్ వాల్యూస్ 1s, 10s, 100s, ఈ ప్లేస్ వాల్యూస్ చార్ట్ అనేది వాళ్ళతో చదివించాలి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి మౌంటైన్ వాళ్ళకి స్థాన విలువలు విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పించాలి. అంటే ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫామ్ని ఈ చార్ట్ ద్వారా నేర్పించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు కూడా అదే విధంగా చేయించాలి. ఇక్కడ డిజిట్స్ అనేవి మౌంటైన్ వాళ్ళకి 3 డిజిట్స్, స్కై గ్రూప్ వాళ్ళకి 4 డిజిట్స్ ఎలా ఇచ్చుకుంటూ ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది నేర్పించాలి.
తరువాత యాక్టివిటీ చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీము వాళ్ళకి తీసివేత పద సమస్యను స్ట్రాల ద్వారా చేయించటము. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి కూడిక పద సమస్యని కరెన్సీ నోట్స్ ద్వారాను, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి సబ్ట్రాక్షన్ని కరెన్సీ నోట్స్ ద్వారా నేర్పించాలి. ఈ యాక్టివిటీస్ అనేవి రెగ్యులర్గా ఈ మ్యాథమెటిక్స్లో ఏమీ మార్చట్లేదు, ఇవే కంటిన్యూ చేస్తున్నారు. ఆల్రెడీ వీటిని గురించిన వర్డ్ ప్రాబ్లమ్స్ నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ వాళ్ళకి చిటికెలు చప్పట్లు అనే ఆటనిచ్చారు. ఇది ఏ విధంగా ఆడించాలో ఒకసారి చూద్దాం. ఈ ఆటలో ముందుగా విద్యార్థులను ఈ విధంగా వృత్తాకారంలో నిలబెట్టాలి. ముందుగా మనం వారికి ఈ విధంగా చెప్పాలి. చప్పట్లు అంటే 10 అని, అంటే ఒకసారి కొడితే 10, 2 సార్లు కొడితే 20, 3 సార్లు కొడితే 30, ఇలా ఎన్నిసార్లు చప్పట్లు కొడితే అన్ని 10లు లెక్క పెట్టాలి. అలాగే చిటికె అంటే 1 అని అర్థం. ఎన్ని చిటికలు వేస్తే అన్ని 1లు అని అర్థం. అంటే ఇప్పుడు మనం 2 సార్లు చప్పట్లు, 2 సార్లు చిటికలు వేసి ఇప్పుడు నెంబర్ ఎంతో వాళ్ళలో ఒకరిని చెప్పమనాలి. వాళ్ళు 22 అని చెప్పాలి. ఈ విధంగా మనం మధ్య మధ్యలో చిటికలు వేస్తూ అలాగే చప్పట్లను మోగిస్తూ ఆ నెంబర్ ఎంతో వాళ్ళతో చెప్పించాలి. ఈ విధంగా ఈ ఆటను ఆడించాలి. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి గుణిజాలతో ఆట. మనం 2కు అంటే న్యాచురల్ నెంబర్స్ని 1 to 50 నెంబర్స్ని ఒక స్లిప్స్ మీద రాసి వాటిలో నుంచి 2 యొక్క గుణిజాలను సపరేట్ చేయమనొచ్చు, లేదా 3 యొక్క గుణిజాలను సపరేట్ చేయమనొచ్చు. ఈ విధంగా గుణిజాల ఆటను ఆడించవచ్చు. లేదా కింద బాక్సుల్లాగా గీసేసి వాటి మీద 2 యొక్క గుణిజాల మీద జంప్ చేయండి అని, ఇలా ఏ రకంగానైనా సరే ఈ గుణిజాల ఆట అనేది ఆడించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎంతెంత మంది. ఇది కూడా మనకు ఈజీగానే ఆడించవచ్చు. ఇంతకుముందు వీడియోస్లో కూడా వీటిని చెప్పడం జరిగింది, ఒకసారి చూద్దాం. ఈ విధంగా పిల్లలందరినీ కూడా ముందుగా వృత్తాకారంలో నిలబెట్టాలి. తర్వాత వృత్తం మధ్యలో ఒక బాలుని నించోబెట్టి ఎంతెంత మంది అని చెప్పమనాలి. అప్పుడు మిగతా పిల్లలందరూ కూడా వృత్తాకారంలో గుండ్రంగా తిరుగుతూ చెప్పినంత మంది అని జవాబిస్తారు. అప్పుడు మధ్యలో నిలబడ్డ బాలుడు 4 అంటే మిగతా ఈ చుట్టూ ఉన్న పిల్లలందరూ నలుగురు జట్టుగా ఫామ్ అవ్వాలి. ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళు అవుట్. ఒకవేళ ఆ మధ్యలో ఉన్న అబ్బాయి ఎంతెంత మంది అన్నప్పుడు 3 అని అన్నప్పుడు ముగ్గురు జట్టుగా ఫామ్ అవ్వాలి. ఆ ముగ్గురు జట్టుగా ఫామ్ అయిన తర్వాత ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళు అవుట్ అనమాట. అంటే మధ్యలో అబ్బాయి ఎంతెంత మంది అన్నప్పుడు, వీళ్ళు చెప్పినంత మంది అన్నప్పుడు ఆ అబ్బాయి 2 అంటే 2, 3 అంటే 3 అలా ఫామ్ అవుతూ ఉండాలి. అలా ఫామ్ అయినప్పుడు ఎవరైతే మిగిలిపోతూ ఉంటారో వాళ్ళు ఈ గేమ్ నుంచి అవుట్ అవుతూ ఉంటారు. ఈ ఆటను ఈ విధంగా ఆడించారు. తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మొదటి 5 నిమిషాల యాక్టివిటీ టాక్ ఆన్ పిక్నిక్. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో ఆ పిక్నిక్కి సంబంధించి రిలేటెడ్ వర్డ్స్ అనేవి చెప్పించాలి. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో వాటిని డిస్క్రైబ్ చేయించాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళతో సెంటెన్సెస్ అనేది చెప్పించాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ విధంగా పిక్నిక్ రిలేటెడ్ వర్డ్స్ అనేవి బాస్కెట్, ప్లేటు, యాపిల్ అంటే ఫ్రూట్స్ తినడానికి తీసుకెళ్తాం కాబట్టి ఫ్రూట్ ఐటమ్స్, అలాగే ఇంకా స్నాక్స్ ఐటమ్స్, అలాగే గేమ్ థింగ్స్ ఐటమ్స్ కూడా చెప్పొచ్చు. ఇక్కడ బాలు, బ్యాటు అలాంటివి కూడా. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకి వచ్చేసి దాన్ని డిస్క్రైబ్ చేయించడం. బాస్కెట్ అంటే స్మాల్ బాస్కెట్ లేదా బిగ్ బాస్కెట్, అలాగే ప్లేట్ స్క్వేర్ షేప్ ప్లేటు, యాపిల్ రెడ్ యాపిల్, వాటర్ అంటే కూల్ వాటర్, ఫుడ్ అంటే టేస్టీ ఫుడ్. ఈ విధంగా స్కై గ్రూప్ వాళ్ళకైతేనేమో ఈ విధంగా సెంటెన్సెస్ అనేవి చెప్పించాలి. తర్వాత ఇక్కడ వర్డ్ ఫ్యామిలీస్ అనేవి ఇవ్వబడ్డాయి. ఇక్కడ స్ట్రీమ్ వాళ్ళకి వచ్చేసి ఐడెంటిఫై వర్డ్స్, నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకి రీడ్ వర్డ్స్, స్కై గ్రూప్ వాళ్ళకి 10 వర్డ్స్ రాయించాలి. దీని గురించి ఒకసారి ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు క్లాసుల్లో మనం ఎట్, యాన్, యాప్, యాగ్, యాన్, యాడ్, ఇట్, ఇగ్, ఆట్, ఆగ్ ఫ్యామిలీ వర్డ్స్ అనేవి వాళ్ళకి ఆల్రెడీ చెప్పేశాము. సో ఈరోజు కొత్తగా ఈఎన్ఎన్ ఫ్యామిలీ వర్డ్స్, ఈటీ ఎట్ ఫ్యామిలీ వర్డ్స్, ఈడి ఎడ్ ఫ్యామిలీ వర్డ్స్ అనేవి కొత్తగా చెప్పాలి ఈ క్లాసుల్లో. ఈఎన్ అంటే ఇక్కడ హెచ్ఈఎన్ హెన్, ఎంఈఎన్ మెన్, పిఎన్ పెన్, టీఎన్ టెన్ ఈ విధంగా చెప్పాలి. అలాగే ఈటీ ఫ్యామిలీ వర్డ్స్ జీఈటీ గెట్, జేఈటీ జెట్, ఎంఈటీ మెట్ ఇలా. ఈడీ ఫ్యామిలీ వర్డ్స్ బీఈడీ బెడ్, ఎఫ్ఈడీ ఫెడ్, ఎల్ఈడీ లెడ్. ఇక్కడ వీటి గురించి టీఎల్ఎం కూడా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం.
ఈ విధంగా ఎన్ ఫ్యామిలీ వర్డ్స్ పిఎన్ పెన్, హెచ్ఈఎన్ హెన్, ఎంఈఎన్ మెన్, టీఈఎన్ టెన్, డబ్ల్యూహెచ్ఈఎన్ వెన్. ఈ విధంగా నెక్స్ట్ ఈటీ ఎట్ ఫ్యామిలీ వర్డ్స్ ఎంఈటీ మెట్, ఎన్ఈటీ నెట్, ఎస్ఈటీ సెట్. ఈ విధంగా అలాగే ఈడి ఎడ్ ఫ్యామిలీ వర్డ్స్ బిఈడి బెడ్, ఎఫ్ఈడి ఫెడ్, ఎడ్ వచ్చింది అనమాట, ఎడ్ ఫ్యామిలీ వర్డ్స్. ఈ విధంగా మనం టీఎల్ఎం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ యాక్టివిటీ గేమ్ ఫ్యామిలీ హౌస్ గేమ్. ఇక్కడ గేమ్లో ఫ్యామిలీ హౌస్ గేమ్ అనేది చేయించాలి. ఇది ఎలా చేయించాలో ఒకసారి చూద్దాం. ఈ విధంగా మనం వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్న ఈ హౌసెస్ ఉన్నాయి కదా, ఎట్ హౌసు, ఈడి హౌసు, యాన్ హౌసు, ఈటీ ఎట్ హౌస్, ఈఎన్ హౌస్. ఈ విధంగా మనం మోడల్స్ ప్రిపేర్ చేసుకొని ఈ వర్డ్స్ని కూడా ఈ స్లిప్స్ మీద ఈ విధంగా రాసుకోవాలి, ఎండింగ్ వర్డ్స్ అవి వచ్చే విధంగా. ఇప్పుడు స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో మనం ఏ హౌస్కి సంబంధించిన వర్డ్స్ అనేవి ఆ హౌస్లోకి పంపించే విధంగా చూడాలి. పిఎన్ ప్యాన్, యాన్ హౌస్ కాబట్టి అందులో పెట్టించాలి. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఈడి ఫెడ్, ఎడ్ ఫ్యామిలీ వర్డ్ కాబట్టి దాన్ని ఆ హౌస్లో వేయించాలి. ఈ విధంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో ఆ వర్డ్స్ అనేవి ఏ ఫ్యామిలీకి సంబంధించినవి, ఇక్కడ ఏ హౌస్కి సంబంధించిన వర్డ్స్ ఆ వర్డ్స్ వాళ్ళతో సపరేట్ చేయించాలి. మౌంటైన్ గ్రూప్ వాళ్ళకేమో ఆ వర్డ్స్ రీడ్ చేయించాలి. ఏ వర్డ్ అయితే ఉన్నాయో ఆ వర్డ్స్ అన్నీ చదివించాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకి ఈ వర్డ్స్ మీద సెంటెన్స్ అనే వాళ్ళు ఓన్ సెంటెన్సెస్ చెప్పే విధంగా చేయాలి. ఒకవేళ వాళ్ళు చెప్పలేకపోతే మనమే ఈ విధంగా చెప్పొచ్చు అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ విధంగా ఈ గేమ్ అనేది వాళ్ళతో చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ వర్డ్ రీడింగ్. ఆల్రెడీ ఇందాకే వీటి గురించి వర్డ్ ఫ్యామిలీలోని వర్డ్స్ చెప్పుకున్నాం మనం. ఈఎన్ ఫ్యామిలీలో, ఈటీ ఎట్ ఫ్యామిలీలో, ఈడి ఎడ్ ఫ్యామిలీలో ఈ వర్డ్స్ అనేవి వచ్చాయి. సో అవే వర్డ్స్ ఇక్కడ ఆల్రెడీ చెప్పించాం కాబట్టి ఈ యాక్టివిటీకి సరిపోతుంది. నెక్స్ట్ సెంటెన్సెస్ అనేవి ఇక్కడ రీడ్ 1-2 సెంటెన్సెస్. వీళ్ళకి 1-2 సెంటెన్సెస్ మనం బోర్డు మీద రాసి చదివించాలి, 1 కానీ 2 సెంటెన్స్లు కానీ. అలాగే మౌంటైన్ వాళ్ళకి 3 సెంటెన్సెస్, స్కై గ్రూప్ వాళ్ళకి ఒక 4-5 సెంటెన్సెస్ రాయించి చదివించాలి. లేదా వాళ్ళని ఓన్గా క్రియేట్ చేసే విధంగా మనం మోటివేట్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే ఐ లైక్ క్రికెట్ అని ఇచ్చారు. సో ఈ సెంటెన్సెస్ ఈ వర్డ్స్ వచ్చే విధంగా మనం ఇంకొన్ని సెంటెన్సెస్ అనేవి వాళ్ళతో చేయించాలి. ఒకసారి చూద్దాం. ఈ విధంగా స్ట్రీమ్ వాళ్ళకి ఐ లైక్ క్రికెట్, ఐ లైక్ హాకీ, ఈ విధంగా సింపుల్ సెంటెన్సెస్ అనేవి రాయించి చదివించాలి. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకి ఈ లైక్ వచ్చే విధంగానే మరికొన్ని సెంటెన్సెస్ ఐ లైక్ యాన్ యాపిల్, ఐ లైక్ గ్రీన్ కలర్, ఐ లైక్ టు ఈట్ దోశ, వాళ్ళకి ఇష్టమైనది చెప్పించి దాన్ని ఎలా చెప్పాలో నేర్పించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి కొంచెం పెద్ద సెంటెన్సెస్ ఐ లైక్ టు రీడ్ స్టోరీ బుక్స్, ఐ లైక్ టు ట్రావెల్ బై ట్రైన్, ఐ లైక్ టు వేర్ మోడర్న్ డ్రెస్. ఈ విధంగా ఇవే సెంటెన్సెస్ అని కాదు, ఈ జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ విధంగా వచ్చే విధంగా వాళ్ళకి ఇష్టమైనవి ఏవైనా సరే మనం ఇలా సెంటెన్స్లోకి చేంజ్ చేసి వాళ్ళకి నేర్పించాలి. దీనితో మనకు ఈ రోజుకి సంబంధించిన 3 సబ్జెక్ట్స్ యాక్టివిటీస్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.